హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఒక లెజెండరీ ఫ్యాకల్టీని ఈ రోజైతే మీకు పరిచయం చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా ఎస్ఐ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా బయాలజీ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉంటుందండి. అయితే దీనిపైన దాదాపుగా టాప్ మోస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీగా ప్రజెంట్ ఉన్నటువంటి వేణుగోపాల్ సార్ అండి. చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో అనుభవం కలిగి ఉన్నటువంటి, కోర్స్ షైన్ ఇండియాలో కూడా చెప్పినటువంటి అనుభవం కలిగినటువంటి వేణుగోపాల్ సార్ ప్రజెంట్ కెన్ ఇన్స్టిట్యూట్లో అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. కెన్ ఇన్స్టిట్యూట్లో చెప్తున్నారు. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి. అయితే ఈ సార్ చేత బయాలజీ ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. 500 రూపాయలతోనే అండి. 1 year వ్యాలిడిటీ అండి. క్లాస్ చూసాకనే మీరు నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీకైతే నచ్చుతుంది ఫ్రెండ్స్, షూర్, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ క్లాస్ని మీరు వినాలనుకుంటే ఈ క్లాసెస్ అన్నీ కూడా 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. మొత్తం అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. 5వ తారీఖు నుంచి మొత్తం అప్డేట్ చేయడం జరుగుతుంది క్లాసెస్ అన్ని. దానికంటే ముందు చేయాల్సింది ఏంటంటే, ఈ ఆఫర్ 5వ తారీఖు వరకు ఉంటుంది. మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. మరి ఒక డెమో క్లాస్ అయితే మీరు వినాలనుకుంటే, కంటిన్యూస్ క్లాస్ అయితే ఉంది సార్ది, ఒకసారి క్లియర్గా వినండి. ఓకే? Hi, hello, good morning. Now we are going to discuss biological science, environment and science and technology. ప్రీవియస్ క్వశ్చన్ మనం పరిశీలించినట్లయితే సిలబస్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే చూద్దాం ఒకసారిగా. బయాలజీ, ఎన్విరాన్మెంట్, ఫస్ట్ తెలుగు వెర్షన్లో బయాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సార్, ఈ 3 పార్ట్స్లో మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సార్. బయాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో సిలబస్ని ఫస్ట్ మనం అనలైజ్ చేద్దాం. బయాలజీ, వాట్ ఈజ్ బయాలజీ? వాట్ ఈజ్ బయాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఆర్ లైఫ్. జీవుల అధ్యయనమే జీవశాస్త్రం అంటాం, లేదా బయాలజీ అంటాం సార్. జీవులు అనగా ప్రాణం ఉన్నవి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, కీటకాలు, మానవాళి, ఇవన్నీ కూడా జీవులు అని చెప్పుకుంటాం సార్. రైట్. మరి జీవశాస్త్రము, బయాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మన గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, పీసీ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్, ఏ ఎగ్జామ్స్కైనా కామన్ సిలబస్ సార్ అది. ఈ సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో ఒకసారిగా చూద్దాం మనం. ఫస్ట్ వన్ ఈజ్ జీవశాస్త్రం పరిచయం, బయాలజీ ఇంట్రొడక్షన్. జీవశాస్త్రం పరిచయం. రెండవది మానవ శరీర ధర్మశాస్త్రం, హ్యూమన్ ఫిజియాలజీ. మానవ శరీర ధర్మశాస్త్రం, మానవ శరీర ధర్మశాస్త్రం, హ్యూమన్ ఫిజియాలజీ అంటాం సార్ దీన్నే, హ్యూమన్ ఫిజియాలజీ. క్లియర్ సార్. ఇక మూడవది సూక్ష్మ జీవశాస్త్రం మరియు వ్యాధి శాస్త్రం. దానికంటే ముందు పోషణ అనే చాప్టర్ని చెప్పుకోవచ్చు మనం. న్యూట్రిషన్ అంటాం సార్, పోషణ. తర్వాత మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ అంటాం, దీన్నే సూక్ష్మ జీవశాస్త్రము అంటాం సార్. మైక్రోబయాలజీనే సూక్ష్మ జీవశాస్త్రము, వ్యాధి శాస్త్రాన్ని ప్యాథాలజీ అంటాం సార్, ప్యాథాలజీ అంటాం. COVID-19 ఇస్ అ పాండమిక్ డిసీజ్. COVID-19 డిసీజ్ గురించి పూర్తిగా వర్ణించాలంటే ఈ టాపిక్ అవసరం సార్. వ్యాక్సిన్స్, కోవాక్సిన్, అలాగే ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ కూడా ఈ టాపిక్ సంబంధించినవి. సూక్ష్మజీవుల కింద మనకి COVID-19 కరోనా వైరస్ చెప్పుకుంటాం, అలాగే బ్యాక్టీరియా వైరస్ చెప్పుకుంటాం. ఇందులో వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్స్ ప్రస్తావన దీంట్లో వస్తుంది సార్. తర్వాత బోటనీ, వృక్షశాస్త్రం సార్. బోటనీ అంటాం దీన్నే, మరియు తెలుగులో వృక్షశాస్త్రము అంటాం సార్. బోటనీ లేదా వృక్షశాస్త్రం. అలాగే జువాలజీ, జువాలజీ లేదా జంతు శాస్త్రం అంటాం సార్. జువాలజీ లేదా జంతు శాస్త్రం. వీరి తర్వాత తీసుకున్నట్టయితే చిన్న టాపిక్స్ ఉంటాయి సార్. సెల్ బయాలజీ,
జన్యుశాస్త్రము అండ్ జీవ పరిణామం. దాన్నే కణశాస్త్రము అంటాం, సెల్ బయాలజీ అంటాం. దానికి ఇంకొక చిన్న టాపిక్ యాడ్ అవుతుంది, జన్యుశాస్త్రము, జీవ పరిణామం. ఇవి వేరు వేరు టాపిక్స్ అండి, కానీ చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి ఒకదాని కింద చెప్పుకుంటున్నాం మనం. 8th వన్ సార్, ఎన్విరాన్మెంట్, దాన్నే పర్యావరణం చెప్పుకుంటాం. పర్యావరణం లేదా పర్యావరణ శాస్త్రము, దాన్ని ఎకాలజీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పుకుంటాం సార్. పర్యావరణ శాస్త్రము, దీనికి మరొక పేరు ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటాం. చివరిగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అది అత్యధిక ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది కూడా టాపిక్ సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ఈ 9 టాపిక్స్ కూడా బయాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అతి ముఖ్యమైన భాగాలు సార్. మరి వీటిని సిలబస్ అనలైజ్ చేద్దాం. ఏ టాపిక్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇక తరచుగా రిపీట్ అవుతున్న టాపిక్స్ ఏమన్నాయా చూద్దాం వాటి గురించి. మొదటిగా బయాలజీ ఇంట్రొడక్షన్ సార్, జీవశాస్త్రము పరిచయం. బయాలజీ ఇంట్రొడక్షన్ సార్. ఈ టాపిక్ నుంచి గత ఎగ్జామినేషన్స్ వచ్చిన క్వశ్చన్స్ ఏమున్నాయంటే, పక్షుల అధ్యయనం ఏంటి, ఆర్నిథాలజీ అంటాము. మెదడు అధ్యయనం, ఫ్రీనాలజీ అంటాం. పక్షుల గుడ్లు అధ్యయనం, ఊవాలజీ అంటాం. ఊవాలజీ అంటాం. అంటే ఈ టాపిక్లో బయాలజీ అనే పదం ఎలా ఆవిర్భవించింది, అలాగే బయాలజీలో శాఖలు ఏంటి, జీవశాస్త్ర శాఖలు ఏమున్నాయి. సో అటు జీవశాస్త్రం అనే పదం ఏ భాషా పదం, గ్రీకు భాషా పదం. దాన్ని పరిచయం చేసుకుంటాం. ఆ పదం ఎలా ఏర్పడింది, ఎవరు దీనికి, ఎంతమంది శాస్త్రవేత్తలు వీటి మీద ఎక్కువ పరిశోధన చేశారు. అలాగే ఫీల్డ్స్ ఆఫ్ బయాలజీ అండి, శాఖలు. ఇవి ఈ టాపిక్లో ముఖ్య అంశాలండి. అంటే జీవశాస్త్ర పరిచయంలో ఆ ముఖ్యమైన పదాలు ఉంటాయి. ఏ భాషను తీసుకోబడింది, ఏ శాస్త్రవేత్తల పుణ్యమాని ఈ టాపిక్ ఏర్పడింది, అసలు జీవశాస్త్రం అనే ఆ టాపిక్ ఎలా, ఆ పదం ఎలా వచ్చింది, దాంట్లో బ్రాంచెస్ ఏంటి, ఫీల్డ్స్ ఏంటి. చూడండి, గత ఎగ్జామినేషన్లో వచ్చిన బిట్లు ఏంటంటే, సార్ మనకి యాక్చువల్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయి దాని ముందు పరిశీలిద్దాం సార్. సార్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మనకి సాధారణంగా మరి బిఫోర్ బైఫర్కేషన్ ఎక్కువగా ఎంసీక్యూస్ ఇచ్చేవాడు సార్. ఎంసీక్యూస్, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు అంటాం దాన్ని, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తాడు సార్. 4 ఆప్షన్లు సరైన దాన్ని గుర్తించండి అంటాడు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ పురాతన పద్ధతి, ఓల్డెస్ట్ మెథడ్స్. కానీ ఇప్పుడు యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడండి. ఏపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. అప్పుడు క్వశ్చన్ యొక్క వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి సార్. మొదటిది ఏంటంటే జతపరచుము అంటున్నాడు సార్. జతపరచుము, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా ఇస్తున్నాడు సార్. అంటే ఇందులో టేబుల్ 1 అని ఇస్తాడు, టేబుల్ 2 అని ఇస్తాడు, ఇక్కడ ఆన్సర్లు ఇస్తాడు సార్. ఇలా వేసుకోవాలి. సో ఉదాహరణకి మన బయాలజీలో విటమిన్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పుకుంటాం మనం. విటమిన్ ఏ, డి, ఈ, కే అని చెప్పుకుంటాం సార్. క్రొవ్వులో కరిగే విటమిన్ చెప్పుకుంటాం మనం. నీటిలో కరిగే విటమిన్లు బి కాంప్లెక్స్ అండ్ సి. సరే, విటమిన్ నేమ్ ఏంటి, ఆ కెమికల్ నేమ్ ఏంటి అని ఇస్తాడు సార్ ఒక్కొక్కసారి. టేబుల్ 1లో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే 4 విటమిన్లు ఇస్తాడు. ఇక్కడ రసాయనిక నామాలు ఇస్తాడండి. విటమిన్ ఏ రసాయనిక నామం రెటినాల్, డి రసాయనిక నామం కాల్సిఫెరాల్, ఈ రసాయనిక నామం టోకోఫెరాల్, కే రసాయనిక నామం ఫిల్లోక్వినోన్. అంటే ఈ టేబుల్ 1లో విటమిన్ పేర్లు ఇచ్చి వాడి యొక్క రసాయనిక నామాలు మ్యాచ్ చేస్తాడు. లేకపోతే విటమిన్ పేర్లు ఇచ్చి వాడి యొక్క వ్యాధులు ఇస్తాడండి. విటమిన్ ఏ లోపిస్తే వచ్చే వ్యాధి రేచీకటి, విటమిన్ డి లోపిస్తే వచ్చే వ్యాధి రికెట్స్ అంటాం, విటమిన్ ఈ లోపిస్తే వచ్చే వ్యాధి స్టెరిలిటీ లేదా నపుంసకత్వం అంటాం, విటమిన్ కే లోపిస్తే వచ్చే వ్యాధి రక్తస్రావం హెమరేజీ అంటాం. అంటే ఏంటి సార్, టేబుల్ 1లో ఒక అంశాలు వాడికి తగ్గ మ్యాచ్ చేసేటువంటి ఒక అంశాలని టేబుల్ 2లో ఇస్తాడు. వీడి దగ్గర ఆన్సర్ పక్కన ఇస్తూ ఉంటాడు. ఇది ఒక రకం. ఇంకొక రకం ఏంటంటే 3 లేదా 4 లేదా 5 స్టేట్మెంట్లు ఇస్తాడు సార్. 3 లేదా 4 లేదా 5 స్టేట్మెంట్లు ఇస్తాడు. అందులో 1, 2, 3, 4, 5 ఇలా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విటమిన్ సి రసాయనిక నామము ఆస్కార్బిక్ ఆమ్లం అంటాడు. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అంటాడు.
కోవిడ్-19 అనేది కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధి అంటాడు. మానవుల అతిపెద్ద ఎముక స్టాపిస్ అంటాడు. మొక్కల అధ్యయనం జువాలజీ అంటాడు. ఇలా ఇచ్చాడు సార్. ఈ 5 ఆప్షన్లో పై వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటాడు సార్. ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇలా ఉంటాయి సార్. 1, 2, 3 సరైనవా, 2, 3, 4 సరైనవా, 4, 5, 1 సరైనవా, 1, 2, 3, 4 సరైనవా, లేదంటే అన్నీ సరైనవా, ఆల్. ఇలాంటి క్వశ్చన్లు ఇస్తూ ఉంటాడు సార్. కాబట్టి ఇందులో మొదటి 3 సరైనవి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. అంటే 4 లేదా 5 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాటిలో సరైన వాటిని గుర్తించమంటాడండి. కాబట్టి ఇది ఒక రకమైన క్వశ్చన్స్ అండి. అంటే ఏంటి, 4-5 స్టేట్మెంట్ ఇస్తున్నాడు, దాంట్లో క్వశ్చన్ గుర్తు చేయమంటున్నాడు, ఆన్సర్ గుర్తుపెట్టమంటాడు. కాబట్టి మొదటి రకం మోడల్ ఏంటి ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్. రెండో రకం మోడల్ ఏమున్నాయి, 3, 4 or 5 స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక మూడవ మోడల్ ఏంటంటే ఎసర్షన్ రీజన్ అండి. అంటే ప్రవచనం కారణం, ప్రవచనం కారణం ఇలా ఇస్తున్నాడు సార్. అసర్షన్లో ఒక పాయింట్ ఇస్తాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి సరైన సమాధానాన్ని రీజన్లో ఇస్తారండి. ఇక్కడ ప్రవచనంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి సరైన సమాధానం రీజన్లో ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఇచ్చినప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఉంటాయి. ఉదాహరణకి ప్రవచనంలో మానవుడి రక్తం ఎర్రగా ఉండును అని ప్రవచనం ఇచ్చాడు. కారణంలో ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ అని ఇచ్చాడు. స్టేట్మెంట్ కరెక్టే సార్, మానవుడి రక్తం ఎర్రగా ఉండును, దానికి సరైన సమాధానం కూడా హిమోగ్లోబిన్. వాడు ఏమిస్తాడు, A+R కదా స్టార్టింగ్ లెటర్స్ అంటాడు వాడు. ఒకటో ఆన్సర్లో A మరియు R సరైనవి, R అనేది Aకి సరైన సమాధానం అని ఇస్తాడు. A మరియు R సరైనవి, R అనేది Aకి సరైన సమాధానం కాదంటాడు. ఒకవేళ స్టేట్మెంటు అంటే A అనేది రైటు, R అనేది తప్పు అంటాడు. A అనేది తప్పు, R అనేది రైట్ అంటాడు. అంటే ఇందులో మనకేంటి, మానవుడి రక్తం ఎర్రగా ఉంటుంది, ఇది కరెక్టే కదా సార్. ఆ రక్తం ఎర్రగా ఉండే కారణం హిమోగ్లోబిన్, అది కూడా కరెక్టే కదా సార్. అంటే A మరియు R సరైనవి, రక్తం ఎర్రగా ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తున్నాయి సార్. జతపరచం ఒక రకమైన క్వశ్చన్లు అండి. 3 లేదా 4, 5 స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇదొక రకమైన క్వశ్చన్లు అండి. ఎసర్షన్ రీజన్, ప్రవచనము కారణం, ఇదొక రకమైన క్వశ్చన్లు అండి. ఇక 4వది ఏంటంటే ఫ్లో చార్ట్స్. ఫ్లో చార్ట్స్ ఇస్తున్నాడండి. ఫ్లో చార్ట్స్ అంటే ఉదాహరణకి ఏపీపీఎస్సీలో గత ఒక ఎగ్జామినేషన్లో, రీసెంట్గా ఎగ్జామినేషన్లో రక్త ప్రయాణ మార్గం అడిగాడు సార్. అంటే పాత్వే ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, రక్తం ఎలా ప్రయాణించింది అనే క్వశ్చన్ అడిగాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఊపిరితిత్తుల్లో రక్తం శుద్ధి చేయబడి గుండెకు వస్తుందండి, గుండె నుంచి మళ్ళీ శరీర భాగాలకు వస్తుంది, శరీర భాగాల నుంచి మళ్ళీ గుండెకు వస్తుంది, మళ్ళీ గుండె నుంచి మనకి ఊపిరితిత్తులకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా సార్, ఊపిరితిత్తుల్లో రక్తము శుద్ధి చేయబడి గుండెకి వెళ్తుంది, గుండె నుంచి మళ్ళీ దేనికి వెళ్తుంది, శరీర భాగాలకి, శరీర భాగాలు వాడుకున్న తర్వాత మళ్ళీ గుండెకే వస్తుంది, గుండె నుంచి మళ్ళీ శుద్ధి చేయడం కోసం మళ్ళీ ఊపిరితిత్తులకే వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ వాస్తవానికి చెప్పుకుంటే, అంటే 4 రకాల క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి సార్, ఫ్లో చార్ట్స్ అంట వీటినే సార్, ఫ్లో చార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఊపిరితిత్తులు అనే ఒక పాయింట్ ఉందండి, గుండె అనే ఒక భాగం ఉందండి, శరీర భాగాలు అనే భాగం ఉందండి. సార్ ఊపిరితిత్తుల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకొచ్చే నాళము పేరు పుప్పుస శిర అంటాం సార్. గుండెలో 4 భాగాలు ఉన్నాయి సార్, ఎడమ కర్ణిక, కుడి కర్ణిక, ఎడమ జఠరిక, కుడి జఠరిక. ఊపిరితిత్తుల నుంచి వచ్చే రక్తము గుండెలో ఎడమ కర్ణికలో వస్తుంది, తర్వాత ఎడమ జఠరికలోకి వస్తుంది, అంటే ఎడమ కర్ణికలోకి వచ్చిందండి, ఆ తర్వాత ఎడమ జఠరికలోకి వచ్చిందండి, అక్కడి నుంచి శరీర భాగాలకు వస్తుంది. దేని ద్వారా, మహాధమని, మహాధమని అంటాం సార్. అక్కడి నుంచి మళ్ళీ శరీర భాగాలకి. గమనించారా, ఊపిరితిత్తుల నుంచి పుప్పుశిర, పుప్పుశిర నుంచి ఎడమ కర్ణిక, తర్వాత ఎడమ జఠరిక, తర్వాత మహాధమని, శరీర భాగాలు. అంటే ఏంటి సార్ ఇక్కడ ఇలా ఫ్లో చార్ట్ వేసుకోవచ్చా, ఊపిరితిత్తులు, పుప్పుస శిర, ఎడమ కర్ణిక,
ఎడమ జఠరిక, మహాధమని, చివరికి శరీర భాగం. ఇది ఒక ఫ్లో చార్ట్ అండి. అంటే శరీర మార్గాన్ని గుర్తించండి, ఇది ఒక ఆప్షన్లో ఉంటుందండి. ఇంకొక ఆప్షన్ వాడేమిస్తాడు, ఊపిరితిత్తుల నుంచి పుప్పుస సిర ఇవ్వకుండా పుప్పుస ధమని ఇస్తాడు సార్. మిగతా అన్ని యాసిడ్స్కి ఇస్తాడు. ఇంకొక ఆప్షన్లో ఊపిరితిత్తుల నుంచి పుప్పుస సిర ఇచ్చిన తర్వాత ఎడమ కర్ణిక ఇవ్వకుండా కుడి కర్ణిక ఇస్తాడు సార్. ఇవి రాంగ్ ఆప్షన్స్. అంటే సరైన క్రమాన్ని, అంటే పటక్రమాన్ని, సరైన ప్రవాహ మార్గాన్ని, సరైన ఫ్లో చార్ట్ని గుర్తించండి. అంటే మన కాన్సెప్ట్ గుర్తుండాలి సార్. అంటే ఇవి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి ఫ్లో చార్ట్స్ అనేవి. క్లియర్? అయితే ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా చేస్తాం అంటే కేవలం యూపీఎస్సీ ఆర్గనైజేషన్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మనం చదవగలగాలి. ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ మనకు అర్థమవుతాయా? అర్థం కావు. ఇంగ్లీష్ మీడియం చెప్పగలిగిన అలాంటి ఫ్యాకల్టీ ద్వారా మీకు తెలుగు మీడియం బిట్లు చెప్పగలుగుతాం మేము. అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండూ బోధించగలిగే ఫ్యాకల్టీ ఉంటే మీకు కొంత సౌలభ్యంగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్లో ఉన్న బిట్లనే తెలుగు మీడియం డబ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి బిట్లు మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి సార్ ఇక్కడ. తర్వాత ఇది సాధారణ క్వశ్చన్స్ అండి, ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్. ఇది ఎప్పటి నుంచి వస్తున్న పురాతన పద్ధతి సార్. ఇలా ఈ 5 రకాల క్వశ్చన్లు కూడా మనకి వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రశ్నల సరళిని బట్టి మనం ఈ పాఠ్యాంశాలను బోధించడం జరుగుతూ ఉండాలి. అంటే ఈ ప్రశ్నలనే మనం టీచింగ్ చేసుకునేటప్పుడు ప్రతి టాపిక్ చెప్పిన తర్వాత, లేదా చెప్పక ముందు కానీ, చెప్పక ముందైనా చెప్పిన తర్వాత అయినా సరే, గత ఎగ్జామినేషన్లో ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయో అన్నీ కవర్ చేయడం జరుగుతాయి సార్. అంటే మీకు వన్ షాట్ ఆల్ బర్డ్స్ అన్నట్టుగా అన్ని క్వశ్చన్ పేపర్లు, అన్ని బుక్స్ చూడనవసరం లేదు. కేవలం ఈ పాఠ్యాంశాలు వింటే సరిపోతుందండి అని నేను చెప్పగలుగుతున్నాను. సరే, ఇది ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రకరకాలుగా వస్తున్నాయి సార్. ఈ ప్యాటర్న్లో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకి సక్సెస్ అవుతాం సార్. సరే సార్, సిలబస్ చూద్దాం సార్ 1 by 1. జీవశాస్త్రం పరిచయం చెప్పుకున్నాం సార్. జీవశాస్త్రం గ్రీకు భాషా పదం అని చెప్పాం. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. జీవశాస్త్రంలో శాఖలు ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో గుండెకి సంబంధించిన డాక్టర్ వెళ్ళండి, ఆ డాక్టర్ పేరు ఉంటుంది. ఆ డాక్టర్ని ఏమంటాం మనం? కార్డియాలజిస్ట్ అంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ చర్మానికి వ్యాధులు ఉంటాయి, ఏ డాక్టర్ దగ్గర వెళ్తాం మనం? డెర్మటాలజిస్ట్ అంటాం మనం. అంటే స్కిన్ అంటే చర్మ అధ్యయనం ఏమంటాం మనం? డెర్మటాలజీ అంటాం. గుండె అధ్యయనం కార్డియాలజీ అంటున్నాం. అలాగే ఎముకలు ఇరిగిపోతుంటే యాక్సిడెంట్లో బాగు చేయడానికి వెళ్తాం ఆర్థోపెడిషన్ దగ్గరికి. ఆర్థో అంటే కీళ్ళు, పొడ అంటే కాళ్ళండి. కాబట్టి ఎముకల అధ్యయనం ఆస్టియాలజీ అంటాం. ఎముకల కీళ్ళ చికిత్సను ఏమంటాం? ఆర్థోపెడిక్స్ అంటాం. చూసారా? అంటే రకరకాల డిపార్ట్మెంట్స్ అనేవి మనం ఈజీగా చెప్పొచ్చండి మనకి. క్లియర్? అవి జీవశాస్త్రము శాఖలు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్. తర్వాత మానవ శరీర ధర్మశాస్త్రము సార్. మానవ శరీర ధర్మశాస్త్రం, హ్యూమన్ ఫిజియాలజీ. సార్, మన శరీరంలో రకరకాల పనులు చేయడానికి రకరకాల వ్యవస్థలు ఉంటాయి సార్. ఆహారం తీసుకుంటాం దేని ద్వారా? నోటి ద్వారా. అంటే నోరు అనేది ఏ వ్యవస్థలో భాగం సార్? జీర్ణ వ్యవస్థలో. అంటే ఆహారం తీసుకునే వ్యవస్థ జీర్ణ వ్యవస్థ. మరి గాలి పీల్చుకుంటాం ఎలా? ముక్కు ద్వారా. ముక్కు ద్వారా వెళ్ళిన గాలి ఎక్కడ ప్రవేశిస్తుంది? ఊపిరితిత్తుల్లోకి. అంటే ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉన్న ఈ వ్యవస్థని ఏమంటామంటే శ్వాస వ్యవస్థ అంటాం. అంటే ఆహారం తీసుకునే వ్యవస్థ ఏమన్నాం సార్ మనం? జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. గాలి తీసుకునే వ్యవస్థను ఏమంటున్నాం మనం? శ్వాస వ్యవస్థ అంటున్నాం. ఆహారం తీసుకున్న తర్వాత అరిగిపోతుంది, అంటే జీర్ణం అవుతుంది. అరిగిపోయిన తర్వాత గ్లూకోజ్ అంత పార్టికల్గా తయారవుతే మనం తీసుకున్న ఆహార పదార్థాలు. మనం తీసుకున్న ఆహారం ఎక్కడికి వెళ్తుంది? స్టమక్లోకి వెళ్తుంది, అరిగిపోతుంది చిన్న ప్రేగుల్లో. అరిగిపోయిన తర్వాత అన్ని శరీర భాగాలకు వెళ్ళాలి, ఎనర్జీ పాస్ కావాలి. అంటే అరిగిపోయిన ఆహార పదార్థాలని బాడీ అంతా ఎవరు తీసుకెళ్తారు? రక్తం. మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం కదా, బాడీ అంతా ఎవరు తీసుకెళ్తారు? రక్తం. తిన్న తర్వాత వేస్ట్ తయారవుతుంది కదా, కిడ్నీకి ఎవరు మోసుకెళ్తారు? కిడ్నీకి ఎవరు మోసుకెళ్తారు వ్యర్థ పదార్థాలని? రక్తం. హార్మోన్లను ఎవరు మోసుకెళ్తారు? రక్తం. రక్తం అనేది సరఫరా చేస్తుందండి, రక్తం అనేది ప్రవహిస్తుందండి. అందుకే రక్త ప్రసరణ వ్యవస్థ, ఆ టాపిక్ పేరు ఎందుకు వచ్చిందా అంటే రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పుకుంటాం సార్ మనం. క్లియర్? మన శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలను బయటకు విడిచిపెట్టడానికి కావాలి ఏంటవి? కిడ్నీలు.
అంటే మన శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలు బయటకు విడిచిపెట్టడానికి కావాలి విసర్జక వ్యవస్థ అంటాం. అంటే కిడ్నీలు ఏ టాపిక్లో భాగం సార్ మనకి? విసర్జక వ్యవస్థలో గల భాగాలు, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటాం. సరే, మన ప్రవర్తన నియంత్రించడానికి 2 వ్యవస్థలు ఉంటాయి. కొందరు ప్రవర్తన పొలైట్గా ఉంటుంది, కొందరు ప్రవర్తన రూడ్గా ఉంటుంది. అంటే ప్రవర్తనలో వైవిధ్యాలు దానికి గల కారణం ఎవరంటే మన మెదడు అనేది ఏ వ్యవస్థలో భాగం? నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థతో కాకుండా ఇంకొక వ్యవస్థ కూడా మన ప్రవర్తన నియంత్రిస్తుంది సార్, హార్మోనులు అనే టాపిక్ని ఏమంటామంటే అంతఃస్రావక వ్యవస్థ అంటాం. అంటే మన ప్రవర్తన నియంత్రించే 2 వ్యవస్థలండి. ఒకటి నాడీ వ్యవస్థ అంటాం సార్, నాడీ వ్యవస్థ. రెండవది అంతఃస్రావక వ్యవస్థ. చివరిగా సరే, మనం కదలాలన్నా, పరిగెత్తాలన్నా, కూర్చోవాలనుకున్నా, నిల్చోవాలనుకున్నా, పరిగెత్తాలన్నా, జంప్ చేయాలన్నా, సిట్టింగ్ అయినా, స్టాండింగ్ అయినా సరే, మన బాడీలో అన్ని పార్ట్స్ని కదిలించేవి ఎముకలు, కండరాలు. బోర్డు మీద రాయాలనుకున్నా, రబ్బు చేయాలనుకున్నా, పాడాలనుకున్నా, గెంతాలనుకున్నా, పరిగెత్తాలనుకున్నా, కూర్చోవాలనుకున్నా, నిలబడాలనుకున్నా, కూర్చోవాలనుకున్నా, మనకు కావాల్సినవి ఎముకలు, కండరాలు. ఆ వ్యవస్థను ఏమంటామంటే మనం అస్థిపంజర వ్యవస్థ, స్కెలెటల్ సిస్టమ్. సార్, అస్థిపంజర వ్యవస్థ అనేది దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ సార్. చివరిగా సార్, మన ఇక్కడ ఒక జీవి తనలాంటి జీవిని ఉత్పత్తి చేయాలి. మానవుడు ఎన్నో ఏళ్ల సంవత్సరాల క్రితం ఉన్నాడు సార్, అదే మానవుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రత్యుత్పత్తి అనే ఒకే ఒక క్రియ ద్వారా ఒక జీవి తనలాంటి మరొక జీవిని ఉత్పత్తి చేయగలుగుతుంది. అందుకే దీన్ని ఏమంటామంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేదా రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం. ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ప్రకృతిని చూడాలంటే కళ్ళు కావాలి, వినాలంటే చెవులు కావాలి, వాసన, ముక్కు, రుచి, నాలుక, స్పర్శ, చర్మం. వీరిని మనం ఏమంటామంటే జ్ఞానేంద్రియాలు. సరే సార్, ఈ 9 టాపిక్స్ కూడా మనకుంటాయి మానవ శరీర ధర్మశాస్త్రంలో. అయితే ఇందులో ఎక్కువగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏమున్నాయంటే రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి వస్తాయి, అలాగే అస్థిపంజర నుంచి వస్తాయి, అలాగే జ్ఞానేంద్రియాలు వస్తాయి. అంటే మిగతా టాపిక్స్ ఇంపార్టెంట్ కాదా అంటారా? ఇంపార్టెంటే సార్. కానీ తరచుగా ఎక్కువగా వస్తున్నటువంటి టాపిక్స్లో క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. చూడండి, గత టీఎస్పీఎస్సీలో కానీ ఏపీఎస్సీలో కానీ రక్తము pH విలువ ఎంత అని అడుగుతాడు సార్. ఎంత సార్? 7.4. మీకు తెలిసిన బిట్లు చూడండి సార్. మానవ శరీరంలో అతి చిన్న ఎముక, అతి పెద్ద ఎముక, అతి పెద్ద కండరం, అతి చిన్న కండరం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. సరే, మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టాపిస్, చెవిలో ఉంటుంది అని మీకు స్ట్రైక్ అవుతుంది, దాని పేరు మాత్రం గుర్తురాదు సార్. అందుకే దాన్ని స్టాపిస్ అంటాం. దాని పూర్తి తెలుగులో అయితే అచ్చ తెలుగులో కర్ణాంతరాస్తి. క్లియర్ సార్? స్టాపిస్ లేదా కర్ణాంతరాస్తి అని చెప్పుకుంటాం సార్. క్లియర్ సార్? చెవిలో ఎముకల సంఖ్య ఎన్ని అడుగుతారు ఒక్కొక్కసారి. చెవిలో ఎముకల సంఖ్య ఎంత అంటే 6 అని చెప్తాం. చెవులు అంటే ఇయర్స్ బోత్ అలా చెప్పుకుంటాం సార్. సరే, ఈ హార్మోన్ అనేది పురుషుల్లో మాత్రమే కనిపిస్తుంది అంటాడు. స్త్రీలకు మాత్రమే కనిపించే హార్మోన్ ఏంటని అడుగుతాడు ఒక్కోసారి. పురుషులలో లేనిది స్త్రీలలో ఉన్నది. ఆ హార్మోన్ పేరు ఏంటంటే ఈస్ట్రోజన్. అలా అడుగుతుంటాడు సార్. ఒక్కొక్కసారి వ్యాధి పేరిచ్చి అది ఏ పార్ట్కి వస్తుందంటాడు. గ్లూకోమా అనే వ్యాధి ఏ భాగానికి వస్తుందంటాడు సార్. గ్లూకోమా అనే వ్యాధి ఏ భాగానికి వస్తుందంటే కన్నుకు వస్తుంది సార్. క్లియర్ సార్? ఇక్కడ చూడండి, జీవశాస్త్రం పరిచయం నుంచి 1 నుంచి 2 మార్కుల క్వశ్చన్స్ వస్తాయి సార్. మానవ శరీర ధర్మశాస్త్రం నుంచి 3 to 4 మార్క్స్ వస్తాయి సార్. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత పోషణ, విటమిన్ లేకుండా బిట్లే ఉండవు సార్. మనకి ఖచ్చితంగా మార్క్ ఉంటుంది సార్. కాబట్టి దీని నుంచి మనం ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ వేసుకోవచ్చండి. విటమిన్లు చెప్పాం. విటమిన్లు చెప్పుకోవడానికి చాలా ఈజీగా టేబుల్ ఇచ్చుకోవచ్చండి. విటమిన్ పేరేంటి, రసాయనిక నామం ఏంటి, లభించే పదార్థాలు, ఉపయోగం మరియు లోపం. ఉదాహరణకి విటమిన్ పేరు విటమిన్ ఏ, రసాయనిక నామము రెటినాల్. ఎక్కడ దొరుకుతుంది ఇది? రిచ్ సోర్స్ ఏమో క్యారెట్, ఆకుకూరలు, అలాగే బొప్పాయి, అలాగే చేపలు, గుడ్లు,
పాలు, మాంసం అన్నిట్లు ఉంటుంది సార్. యాక్చువల్ కార్డ్ చేప యొక్క లివర్ ఆయిల్, కాలేయపు నూనె. విటమిన్ ఏ దేనికి ఉపయోగం సార్? కంటి యొక్క విజన్కి, కంటి చూపుకి ఉపయోగపడుతుంది. మరి వ్యాధులు ఏమొస్తాయి? విటమిన్ ఏ లోపిస్తే వచ్చే వ్యాధి రేచీకటి. దానికే మరొక పేరు నైట్ బ్లైండ్నెస్ ఇంగ్లీష్లో. దానికే మరొక పేరు నిక్టోలోపియా అంటాం సార్. నైట్ బ్లైండ్నెస్ లేదా నిక్టోలోపియా లేదా నైట్ రేచీకటి అంటాం. అలా విటమిన్ ఏ మరొక పేరు కూడా ఉంది చెప్పుకోవాలనుకుంటే, డీప్గా చెప్పాలంటే జెరాఫ్థాల్మియా, పొడికల్, డ్రై ఐస్, కళ్ళు ఎండిపోతాయండి. కన్నీళ్లు స్రవించడానికి కారణమైన గ్రంథులు లాక్రిమల గ్రంథులు అంటాం, లాక్రిమల గ్లాండ్స్. అవి పనిచేయవండి. ఇలా విటమిన్ పేర్లు అండి. మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ చూడండి సార్, సూక్ష్మజీవులు మరియు వ్యాధిశాస్త్రం. సార్ ఇటీవల పేపర్లో ఎన్నోసార్లు మనకి వినిపిస్తున్న పదాలు ఏంటంటే కోవిడ్-19 పాండమిక్, పల్మనాలజీ, వ్యాక్సిన్, టీకా, సోషల్ డిస్టెన్స్, క్వారంటైన్ అనే పదాలు వినిపిస్తున్నాయి సార్. ఆ పదాలన్నీ కూడా దీనికి సంబంధించినవి సార్. ఎందుకు కోవిడ్-19 పాండమిక్ అంటున్నారు? పాండమిక్ అంటే స్ప్రెడ్స్ ఎవ్రీవేర్, ప్రపంచంలో అన్ని చోట్ల విస్తరించినట్టు. ప్రపంచంలో అన్ని చోట్ల విస్తరించి ఉన్నట్లయితే దాన్ని పాండమిక్ వ్యాధులు అంటాం సార్. అంటే వ్యాధుల్లో ఎండమిక్ వ్యాధులు, ఎపిడమిక్ వ్యాధులు, పాండమిక్ వ్యాధులు రకరకాలుగా ఉంటాయి సార్. అవి ఏంటో టాపిక్లో చూద్దాం మనం. తర్వాత బౌటనీ అండ్ జువాలజీ. ఇవి ఫిక్స్డ్ సబ్జెక్ట్ అండి, నాలెడ్జ్ బేస్డ్వి. కానీ వీటిలో కూడా డెప్త్గా వెళుతున్నాడు దీని నుంచి. బౌటనీ, జువాలజీ నుంచి కనీసం 2 to 4 మార్క్స్ వస్తాయి సార్. సమ్టైమ్స్ 4 వస్తాయి, సమ్టైమ్స్ 3 వస్తాయి, 2 వస్తాయి. గతసారి ఏమి ఇచ్చాడంటే ఫోటోసింథసిస్లో చాలా డెప్త్గా క్వశ్చన్ అడిగాడు లాస్ట్ టైం. సార్ మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు నేర్చుకున్నాం సార్. ఫోటోసింథసిస్ ఫార్ములా ఏంటంటే 6CO2 + 12H2O గివ్స్ రైస్ టు సన్లైట్. ఇదేమో పత్రహరితము అంటాం సార్. గ్లూకోజ్ ఫామ్ అవుతుంది కాబట్టి దాని ఫార్ములా రాస్తున్నాం. తర్వాత 6H2O, తర్వాత 6O2. చూసారా? కిరణజన్య సంయోక్రియలో తీసుకునే వాయువు సార్ కార్బన్ డైఆక్సైడ్. కిరణజన్య సంయోక్రియ విడుదలయ్యే వాయువు సార్ ఆక్సిజన్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి సార్? ఎందుకంటే కిరణజన్య సంయోక్రియలో విడుదలయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందా, లేకపోతే వాటర్ మాలిక్యూల్ విడుదలవుతుందా? అది క్వశ్చన్ సార్. ఇంతకీ దీన్ని కాంత విశ్లేషణ చర్య అంటాం, దీన్ని ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాం. అంటే కిరణజన్య సంయోక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది కార్బన్ డైఆక్సైడ్ల మాలిక్యూలా, వాటర్ మాలిక్యూలా, ఆక్సిజన్ మాలిక్యూలా? ఆన్సర్ అంటే వాటర్ మాలిక్యూల్స్. ఇది ఆన్సర్ అండి, అది లాజిక్. జువాలజీ. సరే, జువాలజీ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్ అంటాం. చూడండి, ఈ మధ్య సముద్రపు గుర్రం, నీటి గుర్రం, సముద్రపు నిమ్మకాయ, సముద్రపు దోసకాయ ఇలాంటి పేర్లు వస్తున్నాయి. సముద్రపు వెంట్రుక, ఇలా సముద్రపు కలం. చూసారా? ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు. అలాగే దెయ్యపు చేప, డెవిల్ ఫిష్ అంటాం, స్టార్ ఫిష్ అంటున్నాం, సిల్వర్ ఫిష్ అంటున్నాం, జెల్లీ ఫిష్ అంటున్నాం. ఇవన్నీ చేపలు కాదండి, చివరి పేర్లు వస్తాయి ఫిష్ అని, కానీ చేపలు కాదు. అంటే విచిత్రమైన క్వశ్చన్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం సార్. తర్వాత కణశాస్త్రము, జన్యుశాస్త్రము, జీవపరిణామం. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ దేనంటాం సార్? మైటోకాండ్రియా. కిచెన్ హౌస్ దేనంటాం సార్? హరితరేణువు అంటాం. స్టోర్ హౌస్ దేనంటాం? రిక్తిక. అంటే కణముడి ఇమేజ్ వేసుకున్నప్పుడు అందులో న్యూక్లియస్ ఉంటుంది, తర్వాత హరితరేణువు, మైటోకాండ్రియా ఇవన్నీ ఉంటాయి సార్. తర్వాత జన్యుశాస్త్రం. జన్యుశాస్త్రంలో తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి పాస్ అవ్వడం ఏమంటామంటే అనువంశికత అంటాం. అనువంశికత అధ్యయనమే జెనెటిక్స్. అనువంశికత మరియు వైవిధ్యాల అధ్యయనమే జెనెటిక్స్ లేదా జన్యుశాస్త్రం అంటాం. దాని గురించి చూద్దాం సార్. జీవపరిణామం. అసలు జీవి ఎలా ఏర్పడింది, ఎలా డెవలప్ అయిందని చెప్తామో జీవపరిణామం. దీని నుంచి 1 to 3 మార్క్స్ దాకా వస్తాయి సార్. పర్యావరణం సార్. సార్ దీన్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చదవాలి సార్ పర్యావరణాన్ని. యునెస్కో వాళ్ళు గుర్తించినటువంటి బయోస్పియర్ రిజర్వుల సంఖ్య ఎన్ని ఉన్నాయి సార్? గత ఏడాది వరకు 11 ఉన్నాయి. భారత్లో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉంటే యునెస్కో వాళ్ళు గుర్తించినవి 12 ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ప్రకారం. ఓజోన్ డే ఎప్పుడు సార్? సెప్టెంబర్ 16 అంటాడు. వాతావరణ దినోత్సవం సార్ మార్చి 23 అంటాడు. మార్చి 23. పర్యావరణ దినోత్సవం ఎప్పుడు సార్? జూన్ 5 అంటాడు. చూసారా? ఇవి కామనే సార్. కానీ వాడి కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతాడు? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఓజోన్ డే 2021 అంటాడు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డే June 5, 2021 అంటాడు. మనకి ఎగ్జామ్ జరిగే ముందు ఈ డేట్లు ఉన్నట్లయితే వాడి యొక్క థీమ్ చదవాలి సార్ వాడు.
ట్యాగ్ లైన్ ఉంటుంది, క్యాప్షన్ ఉంటుంది, అవి చదవాలి. అయితే పర్యావరణాన్ని కరెంట్ అఫైర్స్తో జోడించి చదవాలి. ఇవి సుమారుగా 3 to 4 మార్క్స్ వస్తాయి, పక్కా గ్యారంటీ సార్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనకి క్లోనింగ్, టెస్ట్ ట్యూబ్ బేబీ, అలాగే డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్, స్కానింగ్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా దీనికి వస్తాయి సార్. వీటి నుంచి మనకి బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 1 to 3 మార్క్స్ తీసుకోవచ్చండి. సమ్టైమ్స్ 1 మార్క్స్ వస్తుంది, సమ్టైమ్స్ 2 మార్క్స్ వస్తుంది, సమ్టైమ్స్ 3 మార్క్స్ వస్తుంది. ఇలా మొత్తానికి అన్ని కూడా మనకి 10 to 15 బిట్వీన్లో మార్క్స్ వస్తాయి సార్. టోటల్ బయాలజీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.